హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. మనంది ఛానల్ వండర్ఫుల్ ఉమెన్ కి స్వాగతం. ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేసి చూపిస్తాను. మనం మార్కెట్ లోంచి అప్పుడప్పుడు స్వీట్ కార్న్ తెచ్చుకుంటూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి అవి ముదిరిపోతూ ఉంటాయి, లేదంటే మనం మర్చిపోయో లేదంటే వాడకో ఎక్కువ రోజులు నిల్వ ఉండేసరికి అవి కాస్త ఈ విధంగా ఎండిపోయినట్టుగా అయిపోతాయి. జనరల్ గా ఇలా అయితే మనం ఏం చేస్తాం, వేస్ట్ గా పడేస్తాం కదా. కానీ వీటిని పడేయకుండా వీటితో కూడా చాలా టేస్టీగా దోశలు వేసుకోవచ్చండి. మీరు దోశల్ని ఇలా వాడిపోయిన స్వీట్ కార్న్ తోనే కాదండి, ఫ్రెష్ గా ఉన్న స్వీట్ కార్న్ తో కూడా వేసుకోవచ్చు. చాలా బాగా వస్తాయి. మనం మామూలు మొక్కజొన్నతో దోశలు వేస్తే బానే వస్తాయి, కానీ స్వీట్ కార్న్ తో దోశలు వేస్తే సరిగ్గా రావండి, విరిగిపోతూ ఉంటాయి. కానీ ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా చేస్తే మాత్రం మీకు దోశ విరగకుండా క్రిస్పీగా మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి. సో మరైతే ఈ స్వీట్ కార్న్ దోశల్ని చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఇంకా ఆలస్యం చేయకుండా చూసేద్దాం రండి. ముందుగా స్వీట్ కార్న్ కండుకున్న గింజలు మొత్తాన్ని ఒలిచేసుకుని తీసుకోండి. ఫ్రెష్ గా ఉన్నదైతే తొందరగా రాదు, కానీ ఇది వాడిపోయింది కదా, చాలా తొందరగా ఈజీగా వీటిని ఒలిచేసుకోవచ్చు. అయితే ఇవి బాగా వాడిపోయినాయి కదా, సో అందుకనే వెంటనే మనం దీంతో దోశలు వేసేస్తే అంత బాగా రావు. సో వీటిని కొంతసేపు నానబెట్టుకుంటే బాగుంటుంది. సో ఫస్ట్ వీటిని శుభ్రంగా కడిగేసిన తర్వాత దీంట్లో వాటర్ పోసి ఒక 4-5 గంటల పాటు వీటిని నానబెట్టుకోండి. లేదంటే మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అనుకుంటే నైట్ నానబెట్టేసుకోండి. మార్నింగ్ కల్లా చక్కగా ఇవన్నీ కూడా ఈ విధంగా నానిపోయి ఉంటాయి. అలాగే ఈ దోశలు వేసుకోవడానికి ఒక అరగంట ముందు 1/2 కప్పు పెసరపప్పును కూడా నానపెట్టేసుకుని ఉంచుకోండి. స్వీట్ కార్న్ గింజలు ఒకటే కాకుండా ఇలా కొంచెం పెసరపప్పును కూడా తీసుకోవడం వల్ల దోశ బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు పిండి రుబ్బుకుని వెంటనే మనం దోశలు వేసేసుకోవచ్చు. సో నానపెట్టుకున్న స్వీట్ కార్న్ మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోండి. అలాగే నానపెట్టుకుని ఉంచుకున్న పెసరపప్పును కూడా వాటర్ లేకుండా ఇందులో మొత్తం యాడ్ చేసేసుకోండి. మనకి దోశ మంచి టెక్స్చర్లో రావాలి అంటే ఇందులో 1/2 కప్పు బొంబాయి రవ్వ, 1/2 కప్పు బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో మనం పెసరట్టుకు వేసుకుంటాం కదా, సేమ్ అదే విధంగా 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం అల్లం నెయ్యి పైపొట్టు తీసేసుకుని వేసుకోండి. అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత రుచికి సరిపడ ఉప్పును కూడా వేసుకుని ఇప్పుడు వీటిని అన్నిటిని ఇందాక మనం పెసరపప్పు నానబెట్టుకుని నీళ్లు ఉన్నాయి కదా, వాటిని వేస్ట్గా పడేయకుండా ఆ వాటర్ని ఇందులో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండి మొత్తాన్ని ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోండి. చూడండి, ఈ దోసపిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా కొంచెం పలుచగా ఉండాలి. ఇలా వచ్చేటట్లు మీరు సరిపడా వాటర్ని గ్రైండ్ చేసేటప్పుడే యాడ్ చేసేసుకుని గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. గ్రైండ్ చేసేసిన తర్వాత వాటర్ని యాడ్ చేస్తే మనకు అంత క్రిస్పీగా దోశ రాదు. ఇప్పుడు వెంటనే ఈ పిండితో మనం దోశలు వేసేసుకోవచ్చు. స్టవ్ మీద దోశ పెనం పెట్టుకుని దాని మీద కొద్దిగా ఆయిల్ వేసుకుని పెనం అంతా కూడా ఆయిల్ని అప్లై చేసుకోండి. పెనం వేడెక్కిన తర్వాత దీని మీద కొంచెం వాటర్ చల్లుకోండి. మనం పిండి వేసినప్పుడు అది ఈవెన్గా బాగా స్ప్రెడ్ అవుతుంది. దోశ వేసుకుని ప్రతిసారి కూడా పిండిని విధంగా ఒకసారి కలిపిన తర్వాత కొంచెం పిండిని తీసుకుని అప్పుడు దోశ వేసుకోండి. దోశ వేసిన వెంటనే దీని మీద ఆయిల్ వేయకండి. దోశ పైన ఈ విధంగా తడంతా ఆరిపోయిన తర్వాత అప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు దీన్ని వేయించుకోండి. దోశ పైన ఇలా బ్రౌన్ కలర్ స్పాట్స్ వచ్చిన తర్వాత దీన్ని వెనక్కి తిప్పేసుకుని మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. కావాలనుకుంటే ఇంకొంచెం ఆయిల్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు దీన్ని వేయించుకుని తీసుకుంటే ఇంకా మనకి స్వీట్ కార్న్ దోశ రెడీ అయిపోయింది. ఈ విధంగా ప్లెయిన్గా మనం దోశలు వేసేసుకోవచ్చు. మీరు దోశల్ని ఇలా ప్లెయిన్గా వేసేసుకుని తినేయచ్చు, లేదంటే దీని మీద ఏదైనా టాపింగ్ చేసుకుని కూడా వేసుకుని తీసుకోవచ్చు. సో దోశ వేసే ముందు ప్రతిసారి కూడా పెనాన్ని కొంచెం వాటర్తో చల్లుకుని అప్పుడు దోశ పిండి వేసుకుని స్ప్రెడ్ చేసుకోండి. దోశ పెనానికి అతుక్కోకుండా చక్కగా స్ప్రెడ్ అవుతుంది ఈవెన్గా. ఇలా దోశను వేసేసిన తర్వాత దీని మీద నేను సన్నగా తరిగిన కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర తరుగు వేస్తున్నాను. సో ఇలా వీటిని వేసిన తర్వాత వెంటనే వీటిని అట్ల పుల్లతో ఒకసారి ఇలా నొక్కారంటే అవి ఊడిపోకుండా స్టిక్ అయిపోతాయి. సో సేమ్ దీన్ని కూడా అంతే, 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు దీన్ని వేయించుకుని తీసుకుని తర్వాత దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. సో ఈ విధంగా ఈ స్వీట్ కార్న్ దోశల్ని మీరు కావాలంటే ప్లెయిన్గా వేసేసుకోవచ్చు, లేదంటే పైన ఈ విధంగా టాపింగ్ చేసుకుని వేసుకోండి. మరి చూసారు కదా, ఎంతో సింపుల్గా అప్పటికప్పుడు పిండిని రుబ్బుకుని నిమిషాల్లో ఈ స్వీట్ కార్న్ దోశని రెడీ చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, మెత్తగా క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. ఈ దోశల్ని అల్లం చట్నీ లేదంటే టొమాటో చట్నీ కాంబినేషన్గా తీసుకుంటే చాలా బాగుంటాయండి. సో ఈ విధంగా మీరు కూడా ఇంట్లో ఒకసారి చేసి చూడండి. మరి మీరు దోశల్ని ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో మీ అభిప్రాయాన్ని నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్తారు కదా. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.